కాకపోతే ఏంటంటే వీఆర్ ఇన్ జనరేషన్ వేర్ అన్ని ఇన్స్టెంట్గా కావాలి. ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్ వచ్చింది, ఇన్స్టెంట్ సక్సెస్ కావాలి, ఎవరికి పేషెన్స్ లేదు. సో బాగా మాకు అర్థమవుతూ ఉంటుంది, ఓకే కొంతమంది కొన్ని మనసులో ఐ కెన్ సీ క్లియర్లీ వాళ్ళు గ్రో అవుతున్నారని. కానీ చెప్పిన ఏంటంటే ఇంకొంతమంది పాపం పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా చుట్టుపక్కల ఇళ్ళలో మీరు ఆడిచ్చి చేస్తే ఏం చేస్తారని టాంట్ చేసేవాళ్ళు, రిలేటివ్స్. సో ఇవన్నీ ఎక్కువ ఏంటంటే పాపం వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా అలా ఆపేసిన వాళ్ళు కూడా చాలా మంది. ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా ఉమెన్ అంటే ఎక్సెప్ట్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ వేరే ఉమెన్ తక్కువే ఉంటారు బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. టాలెంట్ లేక కాదు, హార్డ్ వర్క్ లేక కాదు. చుట్టూ ఇప్పుడు ఒక అబ్బాయి నేను చెస్ ఆడాలి అనుకున్నాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రెసిడెన్షియల్ స్టూడెంట్స్ ఉన్నారు, వేరే ఊరు నుంచి వచ్చి, వేరే స్టేట్, వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా. వాళ్ళు వచ్చి ఉండిపోవచ్చు, అబ్బాయిలు అయితే మాతో ఏముంది, వేరే టీమ్. సో వాళ్ళ అమ్మాయిలకి అవ్వదు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ప్రతి స్టెప్, వాళ్ళు అనుకుంటే అవ్వదు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ ఎక్కువ అమ్మాయిలకి ఏదైనా ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా చేయాలన్నా. కాబట్టి ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ ఆ విషయం. సో తన విషయంలో నేను ఆర్ఎల్స్ కొంతమంది విషయంలో నేను చూసింది, టాప్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు, మీరు ద్రోణవల్లి హారిక కానీ, కోనేరు హంపి, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కంప్లీట్గా ఉండి వీళ్ళు ఫుల్లీ డెడికేటెడ్గా ఉన్నప్పుడే జరిగింది.